హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇవాళ కర్రీస్ అయితే నేను కాకరకాయ వేపుడు ప్లస్ బీన్స్ అండ్ ఆలుతో చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో రెండింటిలో ఒకటి మా పెద్దోడికి ఇష్టం, ఇంకొకటి చిన్నోడు చేస్తే అందులో ఉన్న ఆలుని మాత్రం తినడానికి ఇష్టపడుతుంటాడు. చాలామంది కాకరకాయ కర్రీస్ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు, చేదు ఎక్కడో వస్తుందని చెప్పేసి. ట్రస్ట్ని ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు చేదు అనేది అస్సలు తెలియదు అనమాట. సో దానికోసం కాకరకాయ ముక్కల్ని ఒక 15 మినిట్స్ పాటు ఉప్పు పసుపు వేసి ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత దాన్ని డ్రైన్ చేసేయండి. డ్రైన్ చేసేసి దాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కూడా తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు ఆయిల్లోనే వేగని అనమాట. టోటలీ చేదైతే అస్సలు ఉండదు. కావాలంటే ట్రై చేయండి, డెఫినెట్గా మీకు మంచి టేస్ట్ కాకరకాయ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఒకవైపు నేను ఆల్రెడీ వేయించుకుంటూ ఉంటున్నాను అనమాట. ప్యారలల్గా ఈ వర్క్ కూడా నడుస్తుంది కదా అని చెప్పేసి. సో కర్రీ కోసం అయితే నేను ఒక ఆనియన్ ఒక టమాటో అయితే కట్ చేసుకొని మగ్గనిస్తున్నాను అనమాట. వేపుడు కదా, చాలా వరకు మగ్గిపోతేనే కొంచెం అనిపిస్తుంది. సో అందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. సో కొంచెం కాకరకాయలోకి ఎలా చేసినా కొద్దిమంది చివరిలో పాలు యాడ్ చేస్తారు, బట్ నాకైతే పాలు అంత నచ్చదు. నేనైతే ఇక్కడ చింతపండు అయితే నానబెట్టుకున్నాను. చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకొని చేస్తానన్నమాట. ఇక్కడైతే పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసి కొంచెం మగ్గే వరకు అలానే ఉండనియండి. అలా మగ్గించిన తర్వాత తెలిసిపోతుంది మనం చేసే క్వాంటిటీకి ఎంత చింతపండు అవసరం అవుతుంది అని. అంత మోతాదులో నానబెట్టుకొని వాటి రసం తీసి ఇందులోకి వేయాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ మగ్గించి తర్వాత కారం అయితే యాడ్ చేసుకోండి. కారం ఒక బిట్ ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఒక రకంగా చేదు ఉన్న అది చచ్చిపోతుంది అనమాట, కారంలో కలిసిపోతుంది. సో ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని అందులోకి వేసి బాగా కలపండి. చివరిలో ఈ ధనియా పౌడర్ వేసేసి కూడా బాగా కలిపితే మనకి చాలా టేస్ట్, మీకు చేదు అనేది తెలియదు అనమాట. సో సాల్ట్ తక్కువైంది, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో చాలా వరకు బెల్లం ప్రిఫర్ చేస్తారో లేదో తెలియదు, నేనైతే కాకరకాయలోకి బెల్లం వేస్తానన్నమాట. ఉడకబెట్టి వేయించి చింతపండు రసంతో బెల్లంతో కాకరకాయలో ఉండే చేదు అయితే చాలా వరకు 99% చచ్చిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట. సో అగైన్ నేనైతే కర్రీ వచ్చేసి బీన్స్ పొటాటో అనుకున్నాం కదా. సో ఆ కర్రీని అయితే చాలా సింపుల్ వేలో జస్ట్ పోపు వేసేసి అవైతే కట్ చేసి పెట్టుకున్నాం. పొటాటో ముక్కల్ని వాటిని పొడవుగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఎక్కువ కారం అయ్యాను, జస్ట్ స్టఫింగ్ కింద అన్నట్టు చేస్తున్నాను అనమాట. ఏ కర్రీకైనా మనం కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుతుందన్న విషయం తెలుసు కదా. సో నేను కూడా ఇక్కడ కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని మగ్గిస్తున్నాను అనమాట. మగ్గించి సేమ్ కొంచెం కారం మిగతా స్టఫ్ అంతా కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక స్పెషల్ ఏం చేస్తానంటే 2 టమోటాలను అయితే కాల్చి వాటి పేస్ట్ తీసాను అనమాట. పచ్చిదైతే కాదు, పొయ్యి మీద కాల్చి ఒక 2 టమోటాలను తుప్పు తీసేసి దాన్ని దంచి వేస్తున్నాను అనమాట. సో సైమల్టేనియస్లీ నేను దోశ కూడా వేస్తున్నాను. దోశ వేసేసి అట్లే బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది కదా అని చెప్పేసి దోశ అయితే చేసేస్తున్నాను. సో ఈ కర్రీలోకి రెగ్యులర్గా మనం ఏం యాడ్ చేసుకుంటాం, కారం ధనియా పౌడర్, మీకు వీలైతే కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు, లేకుంటే లేదన్నమాట. నువ్వు బిగ్గుబాయా, నువ్వు బ్రేవాయా, అబ్బో నీకు అబ్బో నీకు బోయా, అబ్బో ఏయ్ నో నా లాంటి ఎంత ఇవ్వాలి? 7 డ్రెస్ అలా చేస్తారా? చెప్పు 1 2 3 చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 100 వాట్ చెప్పినా. ఇంకా విక్కీ అయితే 9 o'clock అయింది, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. సో వాడు వెళ్ళిపోయిన తర్వాత చిన్నోడికి కూడా తినిపించి మిగతా స్టఫ్ ఏదైతే ఉంటుందో అదంతా క్లీన్ చేసేసుకుంటాను. సో మధ్యాహ్నం చిన్నోడికి అయితే 2 కర్రీలు కొంచెం స్పైసీ ఉంటాయి తినడు, కాబట్టి నేను వాడి కోసం అయితే చారు ప్రిపేర్ చేయాలనుకున్నాను అనమాట. నేను టీవీలో నిమగ్నం అయిందనమాట. సో వాడికైతే తినిపించి చారు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ప్రిపేర్ చేసినాక ఇంకా నాకు టైం ఉంది, ఇంకా 20 మినిట్స్ టైం ఉంది నాకు ఆఫీస్ మొదలవడానికి. సో ఈ గ్యాప్లో నేను ఉన్న సామాన్ అంతా సర్దేస్తున్నాను అనమాట. ఉన్న అంట్లన్నీ తోమేసుకొని ఇల్లు ఒకసారి ఊడ్ చేసుకున్నాను కూడా.
సో చూసారా మా వాడు వెనకైతే వాడి ఇష్టం వాడు ఆడుకుంటూనే ఉన్నాడు. సో చారు అవుతుంది, ఇంకా ప్యారల్గా నేను ఈ వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఎప్పుడైతే మన కిచెన్ క్లీన్గా ఉంటుందో ఒక హౌస్ వైఫ్కి అప్పుడే ఇల్లు మనసు కొంచెం ప్రశాంతంగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. నాకైతే నేను ఆ కైండ్ ఆఫ్ పర్సన్నే. సో ఎప్పుడు కొంచెం కిచెన్ కానీ ఇల్లు కానీ క్లీన్గా పెట్టుకునేకే ట్రై చేస్తూ ఉంటాను ఉన్న టైంలో. సో ఎలానూ నాకు ఆఫీస్ మొదలవుతే ఈ పని అంతా చేయడానికి అస్సలు టైమే ఉండదు. 10 to 7 ఇట్లా ఫిక్స్ అయిపోతుంది అనమాట. కాకపోతే లంచ్ అవర్లో ఒక 40 to 45 minutes, మాకైతే 1 hour బ్రేక్ ఉంటుంది. 40 to 45 minutes అలా బ్రేక్ తీసుకొని మా చిన్నోడు లంచ్కి అయితే ఇంటికి వస్తాడు. సో వాడి కోసం అయితే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను. సో టైం అయితే 12:30 అవుతుంది, లంచ్ టైం అనమాట. సో నేనైతే ఇప్పుడు ఒక 30-40 minutes బ్రేక్ అయితే తీసుకుంటాను. కీ కూడా వస్తాడు. ఇప్పుడు మనం వాడి షుగర్ టెస్ట్ చేసి వాడు ఎంత క్వాంటిటీలో అన్నం తింటాడు అనేది చూద్దాము. విక్కీ వస్తూ ఉండొచ్చు. నేను చెయ్యనా? డాడీ మార్నింగ్ చేంజ్ చేసిందా? ఇది నోట్లో పెట్టకు. అమ్మే ఇది అయిపోతున్నాయి. ఉన్నాయి కదా ఇంకా మనతోటి. అవును, ఇంకా పెడదాం. ఎందుకు నాన్న అసలు వచ్చిండేదా? నోట్లో వేలు పెట్టకు. ఎంత? 30-74. ఏం తిన్నావు చెప్పు. దోశనా? దోశ కాదు, మరి నోట్లో పెట్టకు. ఏం తిన్నావు స్కూల్లో? జల్లి. ఎవరిచ్చిర్రు? ఫస్ట్ క్లాస్ విచిత. ఈరోజు బర్త్డే అన్న కోసం జల్లి ఇచ్చిన. మరి తినొద్దు కదా, నువ్వు చెప్పొద్దు స్కూల్లో తినను నాకు జల్లి వద్దు అని. నాకు ఇచ్చిండు. నీకు డాక్టర్ చెప్పినాడు కదా నాన్న జల్లి సైజ్ థింగ్స్ తినొద్దు అని. సరేపా, ఇంజక్షన్ అయితే తీసుకుంటా. ఇంజక్షన్ తీసుకో. చూసారా, స్కూల్కి వెళ్ళి పంపిస్తే ఇది ఒక బాధ అనమాట. బర్త్డేస్, ఏమైనా అకేషన్స్, ఏదైనా ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు స్కూల్లో ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు చాక్లెట్స్ కానీ అలాంటివన్నీ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎత్తి నొప్పిస్తుంది. తినకు అంటే వినడు, ఖచ్చితంగా కావాలనిపిస్తుంది. చిన్న వయసు వాడికి ఏం అర్థం కాదు కదా. కొంచెం 374 అంటే టూ మచ్ అనమాట వస్తుంది. సో ఇలాంటి కేసెస్లో నేను అంటే షుగర్ ఎక్కువ ఉన్న టైంలో ముందు ఇన్సులిన్ ఇచ్చి తర్వాత ఫుడ్ అయితే పెడతాను. నాన్న ఇంజెక్షన్ తీసుకురా. ఎందుకు కాదే, తీసుకురా. ఆరెంజ్ కలర్ తీసుకురా. వద్దు ఎక్కువ ఉందమ్మా. ఈయన తీసుకురా. నో వేసుకోవాలి. అస్సలు తింటలేడు. వాడికైతే లంచ్ తినిపించి ఇంజెక్షన్ అయితే వేస్తాను. సో ఈవినింగ్ 4 o'clock 4 to 4:15 మధ్యన అయితే స్కూల్ నుంచి వచ్చేస్తాడు. సో వాడికి ఏదైనా స్నాక్స్ కావాలి, ఏదైనా తినాలి, ఆకలి అవుతుంది అంటే మళ్ళీ చెక్ చేసి ఇవ్వాల్సి వస్తుంది.
బట్ వాడైతే ఆడుకోవడానికి వెళ్ళి ఏం తినలేదనమాట. 6:30కి వచ్చాడు. సో ఇంకా డిన్నర్ టైం స్టార్ట్ అయింది. వాడికి చెక్ చేసుకో అంటే తన రీడింగ్ అయితే వాడు చేసుకుంటున్నాడు. ఫస్ట్లో అయితే అలవాటు ఉండేది కాదు, చాలా ఏడ్చేవాడు. వాడు ఎన్నిసార్లు మీల్ తీసుకుంటే అన్నిసార్లు డెఫినెట్గా చెక్ చేసే తనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మీల్ కూడా ఇంజెక్షన్ ఇవ్వకుండా స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడైతే తన రీడింగ్ 217 ఉంది. కొంచెం అన్నం అయితే ప్రిపేర్ చేసేసి పిల్లలు తినిపించి హోంవర్క్ అయితే చేయిస్తున్నాను అనమాట. ఏం రాస్తున్నావు విక్కీ? ఏం రాస్తున్నావు? ఈగల్, ఫ్లవర్, జిరాఫీ. మమ్మీ అది పొద్దున్న నెమ్మషు రాస్తా ప్లీజ్. సరే ఓకే. ఈవినింగ్ అయితే పిల్లలు నాతో పాటు జాంబిరెడ్డి మూవీ అయితే చూసాను. నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట. సో ఆహాలో ఉండింది. పిల్లలు అయితే చూసారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు. మస్తు కామెడీ అనిపించింది. మంచి మూవీ, బాగా నవ్వుకున్నాము. కొంచెం భయం అయితే వేసింది లాస్ట్లో పిల్లల కోసము. ఇక్కడ దాని ఎఫెక్ట్ అనమాట ఇదంతా. సో దిస్ ఈస్ ద వ్లాగ్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.